హలో హాయ్ అండి. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం అండ్ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు దారగాని వెంకటేశ్వర్లు గౌడ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళ సతీమణి గారు కూడా ఎంపీటీసీగా గెలిచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజలు కోరిన అభివృద్ధి అందించిరా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగుంది సార్. రాజకీయ ప్రస్తావన నుంచి మొదలైంది, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ సతీమణి గారు కూడా ఎంపీటీసీగా చేశారు, ఎలాంటి సేవలు అందించారు సార్? అయితే రాజకీయాలలో మేము ఫస్ట్ సిపిఎం పార్టీలో ఉంటుంది సార్. ఆ తర్వాత క్రమేపీ ఆ సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ 83 అట్లా. ఆ తర్వాత ఇక క్రమేపీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయినాం. ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీలో కూడా కాలక్రమేపీ పని చేసుకుంటూ ఎంపీటీసీగా గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మన రెండు రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత, ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత నేను ఎంపీటీసీగా కొనసాగుతూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. కానీ క్రమేపీ అట్లనే వస్తూ ఉన్నాం. ఆ తర్వాత మన మండలాలు పెట్టినప్పుడు ఈ మండలానికి జనరల్ సెక్రటరీగా పార్టీ నన్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. అప్పుడు అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి గారు ఈ మండలానికి, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇంకా పార్టీలో కొనసాగుతూ ఉన్నాం, అదే పద్ధతిలో పార్టీలో పనిచేస్తూ వస్తూ ఉన్నాం. అట్లా సార్ మీరు అంటే సిపిఎంలో చేసారు, టీడీపీలో చేసారు, బీఆర్ఎస్లకు రావాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఆల్రెడీ ఎంపీటీసీగా గెలిచిన తర్వాత? అయితే ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా నేను అయిన తర్వాత సింగిల్ విండోలో కూడా డైరెక్టర్ అయినాను సిపిఎం పార్టీ నుంచే. సింగిల్ విండోలో కూడా మళ్ళా వైస్ చైర్మన్ అయినాను తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత. ఇనానిమస్గా చేస్తే కోటిరెడ్డి గారిని చైర్మన్ చేసి నేను వైస్ చైర్మన్ ఆయన మా పార్టీ వైపు నుంచి. ఆ తర్వాత ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత మేము రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో అయిన తర్వాత మేము టీఆర్ఎస్లోకి ఆ పదవితోటి తెలుగుదేశం సైకిల్ గుర్తుతో గెలిచిన మేము అట్లా దాంట్లోకి రావాల్సి వచ్చింది. ఓకే సార్, మరి మళ్ళీ పాత గూటికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి టీడీపీలకి? అంటే పక్క రాష్ట్రంలో మొత్తం అధికారంలో ఉన్నది, మరి ఇది కూడా ఆంధ్రాకు దగ్గర ఉన్నది. మళ్ళీ మీరు ఇక్కడ ఏమన్నా టీడీపీని స్థాపించే ఆలోచనలు, దాన్ని బలోపేతం చేసడం ఏమన్నా ఉందా సార్? ప్రజెంట్ అయితే ఇక అంతా కలిసే ఉంటున్నాము. మాతో ఉన్న టీము, నేను సిపిఎంలో ఉంటే సిపిఎంలో ఉన్నారు నాతో ఉన్న టీం అంతా. నేను మండల ఆర్గనైజేషన్ చేసిన సిపిఎం పార్టీలో కూడా నడిగడ్డ దాకా, పులిచేపల మొలకచర్ల బాలెంపల్లి చిట్యాల దాకా కూడా ఆర్గనైజేషన్ చేసినాను. ఆ టీం అంతా నాతో తెలుగుదేశంలోకి వచ్చారు. అదే టీం టోటల్గా మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ నాతో ఉన్న వాళ్ళందరం కూడా అందులో ఉన్నాం కాబట్టి ఆలోచన ప్రకారంగా చేస్తున్నాం, కానీ ఎప్పటికో ఒక్కరి నిర్ణయం తీసుకునేది కాదు కదా. టీఆర్ఎస్లో ఉన్నాం, మంచిగా నడుస్తూ ఉంది టీఆర్ఎస్లో కూడా. మా భాస్కర్రావు గారు కూడా మాకు మంచి సహకారాలు ఇస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు. ఆయన సహకారంతో మేమంతా ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పటికైతే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏం లేవు. మా సార్ ఏది చెప్తే అదే దాని మీద పోదామనేది ఆలోచన. మా బాసు మాకు భాస్కర్రావు సార్ కాబట్టి మా సార్ ఏది చెప్తే ఆ లైన్లోనే వెళ్ళాలనేది ఆలోచన. ఓకే సార్, అంటే టీడీపీ మంచి ఒక హోదాని ఇచ్చింది ఎంపీటీసీగా, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు. ఎలాంటి సేవలు అందించారు సార్ మీ సతీమణి గారు కానీ మీరు కానీ ఈ దామరచర్ల గ్రామంలో? నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బజార్లో ఇంత డెవలప్మెంట్ లేదు. ముత్యాలం గుడి కాంచి ఊరు అవతలే, యువతలకు లేదు. అయితే అప్పుడు ఉన్న కొంచెం బడ్జెట్ తోటైనా మా గ్రామాలలో డ్రైనేజీలు చేయడం, రోడ్లు పోయడం, సమస్యలు ఏదైనా వస్తే పరిష్కారం చేయడం, పబ్లిక్ సమస్యలు పంచాయతీలు వస్తే స్టేషన్ దాకపోకుండా మేమే పరిష్కారం చేయడం, పబ్లిక్లో మనం మమేకమై కరప్షన్ లేకుండా మంచిగా చేయడం అనేది చేసుకుంటూ వస్తున్నాం. అందుకని అప్పటి నుంచి 81 నుంచి 74లో నుంచి మొదలు రాజకీయం, 81లో పదవిలోకి వచ్చినాం, 81, 83లో అట్లా కంటిన్యూ యూనిటీ వరకు కూడా పదవి ఉన్నా లేకున్నా ఆ పద్ధతులనే కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతూ వెళ్ళిపోతున్నాం. డెవలప్మెంట్లో చేతనైన కాడికి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఊర్లో న్యాయపరమైన పంచాయతీలు ఏది వస్తే కూడా న్యాయపరంగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సమస్యలు ఏవి ఉన్నా పబ్లిక్ చెప్పిన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందుకు పోతూ ఉన్నాం. ఓకే సార్, మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు ఇక్కడ మన భాస్కర్రావు గారు ఎమ్మెల్యేగా. ఎలాంటి సేవలు అందించిండు? ఈ అంటే ఆంధ్రాకు బార్డర్లో ఉన్న మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది సార్ ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారు అయిన తర్వాత, భాస్కర్రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, అంతకుముందు కూడా నేను ఎంపీటీసీ అయిన తర్వాత రాజగట్టు ఒకటి మా దానికి ఉంది, ఎర్రనామ ఒకటి ఉంటుంది కొత్తగా వచ్చినది. ఇవన్నిటి దగ్గర కరెంట్లు తేవటం, రోడ్లు పోయటం ఇవన్నీ కూడా మేము మా పదవి దాని విషయంలో అప్పుడు మేము చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భాస్కర్రావు సార్ వచ్చిన తర్వాత కూడా
ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ బడ్జెట్ ఏ విధంగా అయితే పంపించో దాని ప్రకారం అన్ని బజార్లు అన్ని ఊర్లో అంతటా రోడ్లు ఇంకా వేయడం అనేది ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంది ఇక్కడ బాగా. తర్వాత లిఫ్ట్లో ఇంట్రెస్ట్ కూడా తీసుకుంది భాస్కరరావు గారు సార్. 2-3 లిఫ్ట్లు అయినాయి మా దగ్గర. తెట్టకుంట ఒకటి, మా కృష్ణానది ఒకటి, తర్వాత అడవిదోలిపిల్లిది ఒకటి, వాచతండది ఒకటి, ఇవన్నీ లిఫ్ట్లు కూడా తీసుకుని దాంట్లో కొన్ని అయినాయి, కొన్ని నడుస్తున్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. అభివృద్ధి అనే విషయంలో భాస్కరరావు గారు మా మండలంలో మాకంటే ముందు ఇంకెవరైనా చేసిరో లేదు కానీ ఆయన వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి జరిగింది. ఈ ప్లాంట్ కూడా భాస్కరరావు గారు కేసీఆర్ గారి అభిప్రాయం మేరకు భాస్కరరావు గారు చాలా ఇంట్రెస్ట్ చేసి రైతులను అందరినీ ఒకటే చేసి, కొంతమంది భయపెట్టిన ఏదో డస్ట్ వస్తుంది, హీట్ అవుతుంది అని భయపెట్టినా కూడా వాళ్ళందరినీ ఒకటి చేసి ఒక దగ్గర తీసుకొచ్చి అందరి రైతులకు నచ్చ చెప్పి ఫ్యాక్టరీ కూడా ఇంట్రెస్ట్గా ఆయనే చేయగలిగిండు. ఫ్యాక్టరీ కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో భాస్కరరావు గారి సారథ్యంలో నడిచింది. అది మొత్తం రైతులు కూడా ఆయన మాట విని భూములు ఇచ్చిండు, భూములు పైన డబ్బులు ఇప్పించిండు. ఇక మొన్న ఏదో ఉద్యోగాలు కూడా ఇచ్చారు. కాకపోతే గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ ఉద్యోగాలు ప్రామిస్ ఏది ఉందో విలీనం చేయాల్సిందే కదా, అట్లా చేసిండ్రు. సార్ ఇక్కడ జూలకంటి రంగారెడ్డి గారు కూడా ప్రతిపక్ష హోదాలో ఉండే, అంటే కాంగ్రెస్ కొంతకాలం, టీడీపీ కొంతకాలం అప్పుడు అధికారంలోకి వచ్చింది సార్. అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి జరిగింది సార్ ఈ మొత్తం మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం కూడా? అప్పుడు రంగారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి అంటే అంత బడ్జెట్ లేదు, ఉన్న కాడికి ఉన్న దాంట్లో జాగ్రత్త జరిగింది. రంగారెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ మంగే నాయక్ ఉన్నప్పుడు ఆయన వైస్ చైర్మన్గా చేసిండు. ఆ తర్వాత నుంచి పార్టీలో మేము కూడా ఆ పార్టీని కొనసాగినాం కదా, అప్పుడు అందరం మేము కలిసి చేసినాం. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కాకపోతే కొంచెం న్యాయపరమైనది వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో ఏదో పబ్లిక్ పనిచేయాలనే ఆలోచనతో రంగారెడ్డి గారు ఉన్నంత కాలం కూడా బాగానే చేసిండు కాన్స్టిట్యున్సీలో. అప్పుడు ఉమ్మడి హుజూర్ నగర్ నుంచి ఇక్కడ దాకా కదా పెద్ద కాన్స్టిట్యున్సీ. అయితే అట్లా చలకుర్తి కాదు మాది, మిర్యాల కూడా కాదు, చలకుర్తి కాన్స్టిట్యున్సీ వచ్చింది. తర్వాత రంగారెడ్డి గారు మిర్యాలం పోయిండు, చలకుర్తిలో జానారెడ్డి గారు వచ్చిండు. అయితే 84లో ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చే ముందు మేము సింగిల్గా ఉన్నాం. మనకు మొత్తం కాన్స్టిట్యున్సీలలో స్టేట్ వైజ్గా ఈ ఒక్క చలకుర్తే అలయన్స్ ఉంది. అలయన్స్ ఉంటే అప్పుడు మన సుందరయ్య గారి దగ్గరికి సిపిఎం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళందరూ పోయి చెప్పుకొని ఇది ఇచ్చుకుంటే జానారెడ్డి గారు అప్పుడు 83లో మంత్రి ఇక్కడ గెలిచి మంత్రి కూడా అయ్యిండు. అప్పుడు మేము జానారెడ్డి గారికి సపోర్ట్ చేసినాం. సార్ ఇక్కడ భాస్కర్రావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మంచి నాయకుడు, అభివృద్ధి చేసిన నాయకుడు, ప్రజలు ఏరి కోరి గెలిపించిన నాయకుడు, ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? పబ్లిక్లో ఒక్కొక్కసారి మార్పు కావాలని కోరుకుంటారు సార్, మార్పు కావాలని కోరుకుంటుంటారు. ఆ క్రమంలో సారు రెండోసారి గెలవటం కూడా రెండోసారి అయినా అభివృద్ధి చేయడంలో తక్కువ చేయలేదు. సరే ఇప్పుడు బేలర్ గారు ఏదైతే ఉందో ఆయన కొంచెం ప్రోగ్రాంలు పెట్టడం, అయ్యప్ప ప్రోగ్రాంలు పెట్టడం, దాన ధర్మాలు కాస్త ఎక్కువ చేయడం, సేవా కార్యక్రమాల్లో బాగా నిమగ్నమై చేసిండు. సారేమో గవర్నమెంట్లో ఉన్నాడు కనుక గవర్నమెంట్ పనులే చేయడం, గవర్నమెంట్ పనులే నడిపించుకుంటూ పోవడం, గవర్నమెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు పెట్టిపోయడం, ఊర్లల్లో పంచిపెట్టడం, నాయకులకు ఒప్పచెప్పడం బాధ్యతలు, ఆ బాధ్యతతో ప్రజలు దగ్గర పోయి కింది నాయకులు పనిచేయడం, ఇదంతా జరిగింది. కాకపోతే అది చూస్తూ మార్పు వచ్చింది. ప్రభుత్వాలనే మారుస్తూ ఉన్నారు ప్రజలు. ఇక మా ఎమ్మెల్యేలను సర్పంచులను మార్చడం కాదు కదా, అది మామూలుగా జరిగేది కదా సార్. పైనుంచి కింది దాకా ఇప్పుడు 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ 3 సార్లు వచ్చింది సెంటర్లో. అది అట్లనే మరి కేసీఆర్ కూడా 2 సార్లు చేసిండు. మరి అట్లా గవర్నమెంటు అట్లా అనుకుంటే ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాన్ని కూడా ఉంటుంది. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉంది, కమ్యూనిస్టులే కదా ఆ రోజులో ఉంది, మిగతా ప్రాంతీయ పార్టీలు లేవు కదా ఆ రోజులలో. ఆ రోజు సిపిఐ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ కదా ప్రతిపక్షంగా పార్లమెంట్లో కూడా ఆ పద్ధతిలో నడిచింది. ఆ రోజు అక్కడ నర్రారావుడి గారు కానీ ఇక్కడ అర్బన్ లక్ష్మీనారాయణ గారు కానీ గెలవడం అంటే మామూలు మాటలు కదా. ఇప్పుడంటే ఇక అప్పుడేమో వితౌట్ ఎక్స్పెండిచర్తో గెలిచారు, డబ్బుల ఖర్చు లేదు. నాయకుడు అంటూ ప్రజాసేవలో పోయిండు, ప్రజలకు సేవ చేసుకుంటూ పోయింది కనుక డబ్బులు ఖర్చు లేకుండా ఆ రోజు గెలవగలిగారు. ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది బిజినెస్. అప్పుడు నేను బయటికి బాగా మూమెంట్లో సార్ నిజంగా చెప్తున్నాను, నేను 83-80 మూమెంట్లో మాధవరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మంచి వారు అక్కడ మిర్యాలగూడలో, గట్టికుప్పల రామరెడ్డి గారు, చల్లా సీతారామరెడ్డి గారు, వీళ్ళంతా సిపిఎం పార్టీలో ఇది. అయితే గాజి శ్రీనివాసరెడ్డి గారు కూడా మమ్మల్ని తయారు చేసింది గాజి శ్రీనివాసరెడ్డి గారు. అప్పుడు ఆ మూమెంట్లో రంగారెడ్డి గారు కూడా ఉన్నాడు, అంతా టీంగా ఉండేది. ఎక్కడ పోయినా మంటలు జరుగుతున్నాయి కదా, ఎర్ర చొక్కా వేసుకొని పోతే మిర్యాలలో జరిగినాయి మమ్మల్ని ఆ రోజులల్లో.
ఆ పరిస్థితుల్లో తట్టుకొని రాగలిగినాం అంటే అరుగులు అదే గ్రేట్ సార్. ప్రతిపక్షంగా ఉంది అది. 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కొంచెం అవన్నీ సర్దుమని ఎక్కడెక్కడ అప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం వచ్చింది. అప్పుడు అందరూ కలిసే చేసిర్రు కాంగ్రెస్కి యాంటీగా. ఆ తర్వాత క్రమేపీ కాంగ్రెస్ వీక్ అయిపోయింది. కొత్తగా మళ్ళా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ప్రాంతీయ పార్టీలు అయిన తర్వాత బీజేపీ ఒకటి స్టాండర్డ్ అయిపోయింది. బీజేపీ స్టాండర్డ్ అయ్యి బీజేపీ అది మొన్నటి ఎలక్షన్లో మళ్ళీ ఆంధ్రాలో చంద్రబాబుతో ఆయన మిలాఖత్ చేసుకొని ఇంకెవరే చోట కూడా ఎక్కడో 1-2 పార్టీలతో మిలాఖతే మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం అనేది జరిగింది. ప్రజలలో రోజు రోజుకు సార్ కమ్యూనిస్టులు ఏదైతే కోరుకున్నారో ఆ రోజులలో ఆ ప్రాంతీయ పార్టీలు వచ్చినతో కొన్ని అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి కొంత జనం కూడా డైవర్షన్ అవుతున్నారు. ఇల్లు కావాలనుకున్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ఇల్లు ఇప్పిస్తున్నాడు. ఇంకోటి బియ్యం కావాలని కోరుకున్నారు. ఇంకోటి బియ్యం ఇచ్చిండ్రు. ఎన్టీ రామారావు 60 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పింఛన్ పెట్టిండు ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అయిన తర్వాత. ఆ పింఛన్ కొనసాగుతూ అలా 2000కి తీసిపోయారు. నిన్న వచ్చిన 4000 అన్నాడు కానీ 2000 ఇస్తున్నాడు. ఇట్లా అదే ప్రతి గవర్నమెంట్ మారుతున్నప్పుడల్లా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాగ్దానాలు చేయటం. సరే రాష్ట్రం ఏం పోయినా, రాష్ట్రం ఎంత అప్పుల పాలైనా ప్రజల కోసం సేవ చేస్తున్నాం అనేది వాళ్ళు చేస్తున్నారు. అని అది పెరుగుతూ పోతుంది, ప్రజల మీద పడుతుంది అపారంగానే. అసలు అది అందరికీ తెలిసింది కదా సార్. మీ బోటోళ్ళకు మా బోటోళ్ళకు తెలుసుంటుంది కానీ అందరికీ తెలిసే కదా ప్రజల భారం అప్పు అవుతుంది, అప్పు మన మీద పడుతుంది అని తెలిసేది కాదు. అయితే అట్లా క్రమేపీ మారుకుంటూ వస్తున్నది. ఆ కాల క్రమేపీ మేము కూడా ప్రజలతో పాటు మేము కూడా నడుస్తూ ఉన్నాం. ప్రజలు ఎటుంటే మేము కూడా అటు పోవాలి కదా అనే దాంతో నడుచుకుంటూ వస్తున్నాం సార్. సార్ దామరచర్ల అంటేనే థర్మల్ ప్లాంట్కు ఫేమస్ సార్. అవును సార్. దాంట్లో కొంతమంది భూబాధితులు అంటే భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సార్. మరి అది ఎక్కడ లోపం జరిగిందంటారు? దాంట్లో కూడా స్థానికులకు ఉద్యోగ కల్పన లేదంటున్నారు. అంతా నాన్ లోకల్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు అంటే మీ పార్టీలో వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఇప్పుడున్న పార్టీలో అన్యాయం జరుగుతుందంటారా సార్? అది అభివృద్ధి కావడానికే టైం పట్టింది సార్. అది డెవలప్మెంట్ కావడానికే భూములు తీసుకోవడం స్టార్ట్ చేయడం కాడికే స్పీడ్గా జరిగింది. ఆ తర్వాత అంతా అది కష్టకాలాలతో నడుచుకుంటూ వస్తూ ఉంది ఆ కంపెనీ. ఆ తర్వాత ఈ లోపల గవర్నమెంట్ మారి ప్రొడక్షన్ కూడా ఈ మధ్య రీసెంట్గా ఏదో 1-2 అవి తయారైనాయని చెప్తున్నారు అక్కడ పవర్ ప్లాంటు. 2 దాంట్లో 4-5 ఉంటాయండి సార్. ఒక 2 గ్రూపులు తయారై నడుస్తున్నాయి. అయితే దాంట్లో ఒకే పార్టీ కూడా లేదు కాబట్టి ఇవి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని చేసుకోవాలి కదా. దాన్ని అసలు మూమెంట్ ఏంటిదని వచ్చిన గవర్నమెంట్ కూడా మూమెంట్ తీసుకొని చేస్తూ ఉంది సార్. అది ఇక పూర్తిగా దాని గురించి మనకు అంత లోతుగా తెలియదు సరే. అయినా కూడా ఇక వాళ్ళు కూడా అది గుంజలాడుతూ ఉన్నారు, నడుస్తూ ఉంది. మొన్న వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే అగ్రిమెంట్ అప్పుడు ఉన్నది కాబట్టి మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చేసిర్రు. ఇంకా ఉన్నారు, ఉద్యోగాలు తీసుకునేది ఉంది. ఆ రోజు కూడా ఏంటంటే ఈ ప్రాంతం వల్ల కూడా ఇస్తున్నారు. భూములు పోయిన వాళ్ళకు కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాము, ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా ఉన్నట్టుంటే మాకు అవసరం ఉండాలని తీసుకుంటామని కూడా చెప్పారు. ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది. కానీ మరి దాని గురించి ఇంకా వివరం పట్టించుకోవట్లే. అప్పటి నుంచి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అది కూడా పెద్దగా ప్లాట్ నడవట్లేదు, అంతంతలే నడుస్తూ ఉంది. అది జరుగుతుంది సార్. అది సార్ ఒకటి మీరు బీసీ కాబట్టి ఒక బీసీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా సార్. సార్ తీన్మార్ మల్లన్న గారు బీసీ నాయకుడు, కొత్తగా పార్టీ పెట్టిండు, స్వాగతిస్తారా? అది దాన్ని అతను నిలదొక్కుకోగలుగుతాడా? మీ ఆలోచన అంటే మీరు ఒక సీనియర్ నాయకులు కాదు. అవును సార్. తీన్మార్ మల్లన్న ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన గతంలో మామూలుగా ఇక తీర్మాన్ మల్లన్న అంటే ఆయన ఇంటి పేరు తీర్మాన్ కాదు కదా, ఒక V6లో పనిచేసింది ఆయన. చింతపండు ఆయన పేరు. V6లో పనిచేస్తూ మంగమ్మ ఇంకొక ఉండే లేడీ కూడా వీళ్ళందరితో పనిచేస్తూ ఏదో నడుచుకుంటూ వచ్చిండు. ఆ తర్వాత ఆయన పొలిటికల్కి రావాలనే ఆలోచనలో వచ్చి తిరుగుతూ ఉన్నాడు. గతం నుంచే తిరుగుతున్నాడు కదా. ఇక ఈ మధ్య కాలంలో కాస్త పార్టీ పెట్టడం కొంచెం ప్రజల గురించి పట్టించుకోవడం అవన్నీ చేస్తూ ఉన్నాడు. మరి పోరాటంలో నడుస్తూ ఉన్నాడు. మరి అది ఏమైంది అనేది మనం ఊహించలేము కదా సార్. అది మీరు బీసీ, మరి అటువైపు వెళ్ళే ఆలోచన? బీసీలు అంటే బీసీలలో నేను కూడా బీసీ కదా, అందుకని మీరు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉంటాయి? అట్లా పార్టీలు అనేది కాదు. మా సార్ బాసే చెప్తే అదే లెక్క. పార్టీలు మారడమైనా పార్టీలో పోవటమైనా మా బాసు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే. భాస్కర్ రావు గారు ఇటుపోదామంటే అటుపోవడమే. సార్ ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఉంది? ప్రతిపక్ష హోదాలుగా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ప్రజల వైపా పాలకుల వైపా? పాలకుల వైపు అంటే పాలకులు ఇప్పుడు మధ్యన పార్టీనే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టు కనపడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా. తర్వాత వాళ్ళకి కావాల్సినంత బడ్జెట్ లేదు, చేసే పరిస్థితి కూడా. అనుభవం ఉన్న నాయకులు ఉన్నప్పుడు అది ఏదైనా నడుస్తుండొచ్చు కానీ కొంచెం అనుభవం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక గ్రూప్లో ఉంటుంది కదా. ఎప్పుడైనా గెలిచిందంటే గ్రూప్లో అంటే దాంట్లో గెలిచేదాకా ఒక తీరు ఉంటారు, గెలిచిన తర్వాత కొంచెం గ్రూప్లో వైజ్గానే పోతూ ఉంటారు.
ఆ క్రమంలో అది నడుస్తూ ఉంది సార్. అది సార్ ఈ దామరచర్ల ప్రజలు మీ సేవల కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వీధి కుక్కలు బాగున్నాయి, మాకు సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు అని అంటున్నారు సార్. మరి మీరు వాళ్ళ కోరిక మేరకు మీరు ఎలాంటి సేవలు అందిస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే అది రిజర్వేషన్ పూర్తిగా తెలియలేదు. తెలిసిన తర్వాత ఏదైనా అవకాశం ఉండి మా పార్టీ వాళ్ళు ఏదన్నా అలాంటి ముందుకు పోదాం అనుకుంటే పార్టీ నిర్ణయం ప్రకారం మేము కూడా ముందుకు పోవడానికి ఓకే ఉన్నాం సార్. సార్ ఇప్పుడు ఆంధ్రాకు దగ్గరలో ఉంది సార్ బార్డరు. మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. అక్కడక్కడ తెలుస్తున్నాయి సార్, వినికిడి పడుతుంది. దాని నిర్మూలన కోసం ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మీరు? అదైతే దుర్మార్గమే సార్. యూత్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈరోజు ఆ జనరేషన్ అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు చదువుకొని చక్కగా ఈ దేశానికి ఏదో నాయకుడు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్కు అలవాటు పడి అంతా ఆగమాగంగా అవుతున్నారు. అది అందరం దాన్ని ఖండించాల్సిందే ఉంది, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటిది మాకు ఏదైనా చేస్తే ఇన్ఫర్మేషన్ కూడా చేస్తున్నాం పోలీసుకు. మా వంతు మేము చేస్తూ ఉన్నాం సార్. దాని విషయంలో కూడా ఇంకేదైనా ఉంటే పకడ్బందీ కూడా చేస్తాం. ఓకే సార్, ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎన్నికలు వస్తున్నాయి సార్, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ. ఓటు అంటే చాలా పవిత్రమైనది. జెడ్పీటీసీ కూడా ఓటు అంటే చాలా పవిత్రమైనది. దాన్ని మనీకో మద్యానికో అమ్ముకోవడం జరుగుతుంది విలేజ్లలో. ఆ చైతన్యం తీసుకురావటం కోసం మీరు ఓ ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళకు ఏ విధమైన సలహా సూచనలు ఇస్తారు సార్? ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా సార్. గతంలో ఉన్నప్పుడు ప్రజలు నిశ్చింతంగా నిస్వార్థంగా మంచి నాయకుడు కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత రాను ప్రజలలో డబ్బు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లు ఇద్దామనే స్థితికి వచ్చారు. అంటే అది ఎవరు చేశారు? నాయకులే చేశారు. డబ్బుల వాడు చేసింది కూడా నాయకులే చేశారు. దాన్ని నేను నాయకుడైనా ఇంకొకరు నాయకుడైనా ఒప్పుకోవాల్సిందే. మేము 83లో నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు మేము సర్పంచ్ గెలిపించుకుంటే మాకైంది 1,00,000 రూపాయలు లోపే సార్. అప్పుడు మాకుంది 4,000 ఓట్లు ఉన్నాయి మా గ్రామంలో. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇప్పుడు 6,500 అయినాయి. అయితే ఈ రాజకీయాలు మారుతున్న కొద్దీ డబ్బు అనే దాని మీద జనంలో ఆ మూమెంటు అట్లా పోయింది. నాయకులు కూడా అట్లా ఇస్తానికి అలవాటు పడి ఇస్తూ ఉన్నారు. కాకపోతే ప్రజలకు మీరు కోరినట్టుగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, డబ్బు అనేది శాశ్వతమైనది కాదు. ప్రజలకు మంచి కావాలి. మంచి అంటే ఏంది? వైద్యం కావాలి, విద్య కావాలి. విద్యా వైద్యం స్పెషల్గా దొరికితే మనిషికి కావాల్సింది ఇంకా వేరే ఏం కూడా లేదు. పేద ప్రజలకు కూలినాలి సరసమైన రేట్లలో ఉండాలి. పేద ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండాలి. ఆ క్రమంలో వచ్చిన గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకొని ఇక్కడ గెలిచిన వ్యక్తి కూడా ఆ పద్ధతిలో ఉండి ఆ గెలిచిన ఎమ్మెల్యేలతో సహకరిస్తూ ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ దాకా తీసుకుపోయి ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడే ప్రజలకు అది న్యాయం అనిపిస్తుంది సార్. టెంపరీ అయితే చేస్తున్నారో ఈ గొర్రెలు బర్రెలు ఇంకేదో అనేవి ఇవి కొంచెము టెంపరీ తప్ప అందరికీ న్యాయం జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.